ఆంధ్రప్రదేశ్ కి తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటారు? పవన్ కళ్యాణ్ అండి. చంద్రబాబు నాయుడు గారు. జగన్ వచ్చినా మేము రానియం. టీడీపీ అండి. ఆయన రోడ్ల గురించి చూసుకుంటారు కానీ పరిపాలన అయితే చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ చూడాలి. ఆంధ్రప్రదేశ్ కి తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటారు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది అంటారు. ఆయన ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటారు మీరు? అంటే మీ అభిప్రాయం 3 years నుంచి ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఏదో చెప్తారు? సరిగ్గా వాటర్ రాదండి. లెక్కలు తెగవండి సరిగ్గా ఇవ్వలేదండి. ఎందుకంటే ఆ చింకుల్లో వాటర్ రాదు సరిగ్గా. అన్ని ప్రాబ్లంలు అండి. ఎవరి మట్టుకు వాళ్ళకే, మాకు ఒక్కడికే కదండి, అందరికీ రావు, నీళ్ళు సరిగ్గా రావండి. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు కదండి, వచ్చి ఇవన్నీ రిపేర్స్ ఇవన్నీ చేశారు కదా, చేయించారు కదా. లేదండి, ఇది ఇంజనీర్ చేశాడంటండి. ఆ ఇంజనీరే రావాలి, పాతయే కదా, కట్టిన వాళ్ళకే తెలుస్తుంది, మాకైతే సరిగ్గా తెలియదు కదా అని చెప్పేసి ఏంటండి చెప్పండి. ఇదంతా బానే ఉందమ్మా. ఇక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ కావాలి. ఓకే, అంగన్వాడీ స్కూల్ కావాలి. ఇక్కడ ఒక స్పెషల్ డాక్టర్ సౌకర్యాలు ఏమీ లేవు. ఒక అంబులెన్స్ డాక్టర్ సౌకర్యం కావాలి. కొంచెం మున్సిపాలిటీ డ్రైనేజీలో మాత్రం డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. బస్సు సౌకర్యం లేదు. అది ఇక్కడ ఇబ్బందులు. డాక్టర్ గారి సౌకర్యం ఉండాలి కదా, మరి రాత్రుళ్ళు మరి ఎవరైనా ఏదైనా కష్టం అయితే కష్టం కదా. అది అవంతా బానే ఉంది. ఇది చాలా బాగా చేశారు గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు అందరూ బాగానే చేశారు. ఈ కొంచెం ఈ చిన్న ప్రాబ్లం కొంచెం తీర్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా 2029 లో ఎవరిని చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. బాబు టీవీలో చెప్పండి. టీవీ అదే చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీకు నచ్చింది ఏంటి? అన్ని నచ్చినాయి, అన్ని బాగున్నాయి. అన్ని ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. మెయిన్ మనకి ఎక్స్పెల్లీ మనకి ముందు కావాల్సింది రాజధాని. రాజధాని ఉంటే పిల్లలకి అవకాశాలు అవి కలుగుతాయి, అంతేనా? తర్వాత ఇక్కడ మాకు సౌకర్యాలు అన్నీ ఉండాలంటే మాకు ఇక్కడ డ్రైన్లు కావాలి. డ్రైన్లు అసలు వెళ్ళట్లేదు, సింక్లు వెళ్ళట్లేదు. వాటర్ ప్రాబ్లము చాలా ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం ఉంది, తర్వాత డ్రైన్ ప్రాబ్లం ఉంది. డ్రైన్లు అసలు వెళ్ళట్లేదు. వాళ్ళు వచ్చినా ఇలా చేసేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఇది ఈ విషయం పైదాకా వెళ్తా. కొద్దిగా మీరే చూడండి. ఇది మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు కదండి, వచ్చి ఇక్కడ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగారు కదా దగ్గరుండి. సో అప్పుడు మీరేం చెప్పలేదా? చెప్పారండి, మా ఇక్కడ వాళ్ళు అందరూ వెళ్ళి చెప్పారు. చెప్పినా కానీ అదేమి అప్పటికప్పుడే వచ్చి కొంచెం అవతలైపు డ్రైన్ పొంగిపోయిందండి బాగా పూర్తిగా. ఒకసారి మీరు వెళ్ళి చూడాలి. ఆ డ్రైన్ బాగా పొంగిపోతే ఆ డ్రైన్లోంచి మొత్తం కొంచెం నీళ్ళు చెల్లేసి పోయారు. కానీ మేము అందరూ వెళ్ళి అప్లికేషన్ పెడితే వచ్చి కొంచెం నీళ్ళు చెల్లేసి వెళ్ళిపోయారు, అంతే, ఏమి చేయలే. అది శుభ్రంగా డ్రైన్లు పూర్తిగా వెళ్ళి అనుకోండి, మాకు ఈ సింకులు అవి వెళ్తాయి. సింకులు వెళ్ళట్లేదు. అవతల వైపు అన్నీ నిండిపోతున్నాయి, అటు ఇటు అన్నీ నిండిపోతున్నాయి. వాటర్ మట్టుకు అసలు సరిగా రావట్లా. వాటర్ కూడా సరిగా రావట్లా. మీకు గవర్నమెంట్ నుంచి అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయండి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో? అవును, అంటే అన్ని అంటే అదే ఏమేమి పెట్టారో అవన్నీ వస్తున్నాయి. నాకు అమ్మఒడి లేదు, పిల్లలు ఆ వయసు కాదు, కాకపోతే వస్తున్నాయి. పెన్షన్ వస్తుంది, మా బాబుకి పెన్షన్ వస్తుంది, కానీ 6,000 పెన్షన్ వస్తుంది, 10,000 రావాలి. అసలు ప్రాబ్లం ఏంటంటే బాబుకి అదే 90% మొత్తం అదే మంచం మీద ఉంటాడు. కాదు, వికలాంగ్ బాబు. వికలాంగ్ బాబు అయితే ఆ బాబుకి అన్ని నేనే చేస్తాను. ఏమీ తెలీదు, పాస్కి వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళడం ఏం తెలియదు, అన్ని నేనే దగ్గర నుంచి చూసుకుంటాను. ఇంకా మీకు ప్రాబ్లం ఏంటంటే పెన్షన్ వస్తుందిగా, పెన్షన్ 6,000 పెన్షన్ వస్తుంది. కానీ మరి నేను ఆ పిల్లడి గురించి ఎక్కడికి వెళ్ళడానికి లేదు కదా, మా ఆయన గారికి బాగోదు. ఈయన కూడా ఇద్దరు కూడా అలా ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ బట్టి నేను ఇంట్లో వాళ్ళిద్దరిని చూసుకుంటే ఇంట్లో ఉండిపోతున్నాను. నేను ఏమైనా చేసుకోవడానికి కూడా కుదురుతలేదు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాను, మా బాబుకి పెన్షన్ పెంచండి, అది చాలు. అది పెంచితే నాకు ఆ బాబుని చూసుకోవడానికి సరిపోతుంది. బాబు మీద నేను ఆధారపడి ఉన్నాను, బయటకు వెళ్ళడానికి కూడా ఉండదు. కానీ ఇక్కడ మట్టుకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం తీర్చాలని కోరుకుంటున్నాం. జగన్ వచ్చినా మేము రానియం. జగన్ వద్దు, చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, నారా లోకేష్ గారు ఉండాలి, పవన్ కళ్యాణ్, మా ఊరు పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా తర్వాత ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయం? టీడీపీ అంటారా? సీఎం కింద అయితే చంద్రబాబు నాయుడు, ఓకే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో మీరు అంటే కూటమి ప్రభుత్వంలో కొందరు సెపరేట్ గా నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అంటారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తారు, ఆయన వేస్ట్ అండి.
డిప్యూటీ సీఎం గా ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? ఆయన రోడ్ల గురించి చూసుకుంటున్నారు కానీ పరిపాలన అయితే చూడట్లేదు. చూడట్లేదు అంట. కేవలం అయితే రోడ్ల మీద చూసుకుంటున్నారు ఆయన. ఓకే. అది ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగాలు అలాంటివి ఏమైనా వచ్చినాయి అంటారు? చేస్తున్నారండి, పవన్ కళ్యాణ్ గారు అయితే చేస్తున్నారు. ఓకే. చేస్తున్నారు కానీ అదే పేదల గురించి అయితే పట్టించుకోవట్లా. ఓకే. అది ఓకే. అంటే ఇప్పుడు పేదోళ్ళ గురించి పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే. ఇప్పుడు ఆయన రోడ్ల గురించి పరిపాలన అయితే బాగానే చూసుకుంటున్నారు. ఓకే. అయితే ఏంటంటే అండి దాని విషయంలో కొద్దిగా పేదోళ్ళ గురించి కూడా ఆయన పట్టించుకుని ఉంటే చాలా బాగుంటుంది చెప్పి మేము ఉద్దేశించుకుంటున్నాం అంతే. మీకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీకు నచ్చింది ఏంటండి బాగా? అంటే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంటది కదా, మీకు ఏం నచ్చింది? పేదోళ్ళందరూ ఇక్కడ ఫ్లాట్ లో ఉంటున్నారండి. ఓకే. ఇక్కడ చాలా మంది పేదోళ్ళు ఫ్లాట్ లో ఉంటున్నారు. ఇప్పుడు జగన్ గారు కట్టించిన ఫ్లాట్లు అయ్యి ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసుకుంటున్నారు. మొత్తం ఈ పెయింట్స్ అన్ని బ్లూ కలర్ లోనే ఉన్నాయి కదా, అంటే ఇవి జగన్ ఇచ్చిన ఫ్లాట్స్ అనేవన్నీ? అవునండి. ఓకే. జగన్ గారు ఇచ్చిన ఫ్లాట్లు ఇప్పుడు టీడీపీ వాల్చుకున్నారు. అయితే ఏంటంటే అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే టీడీపీ హయాంలో ఉంది ఇది. ఓకే. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన కొద్దిగా మాఫీ చేస్తే చాలా బాగుంటుంది చెప్పి మేము ఉద్దేశంగా ఇచ్చేసుకుంటున్నాం. ఓకే. చంద్రబాబు నాయుడు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారండి? లైక్ మేము 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఓకే. మీ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయండి ప్రాపర్ గా? బాగున్నాయి అంటే చెప్పలేను, దాని కూడా అంటే చాలా మంది డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య అలాంటివి ఉన్నాయి అంటున్నారు కదా. సో మీ వ్యక్తిగత ఒపీనియన్ ఏంటి? అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటారు? కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొద్దిగానే బాగానే ఉన్నాయండి. ఓకే. అది అంటే క్లారిటీగా అయితే చెప్పలేను నేను. కొద్దిగా బాగానే ఉన్నాయి, కొద్దిగా క్లారిటీ చెప్పాలంటే ఏం లేదండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొద్దిగా అమౌంట్ గురించి అయితే వాళ్ళు బ్యాంకులో లోన్ వాళ్ళు అందరూ వచ్చి కొద్దిగా ప్రెషర్ చేస్తున్నారు. లోన్ కట్టాలి, జగన్ గారు ఉన్నప్పుడు హయాంలో మాఫీ చేస్తా అని చెప్పి అన్నారు. ఇప్పుడు అది ఏం జరగట్లేదు. ఇప్పుడు టీడీపీ వచ్చింది మాఫీ చేస్తాను మేము అనుకున్నాం, కానీ అది కూడా జరగట్లేదు. ఇప్పుడు డబ్బులు నెల నెల మొత్తం అందరు కట్టుకున్నాం బ్యాంకులోకి వెళ్ళి. అదండి చాలా ఇదిగా ఉందండి. చాలా పేదోళ్ళు కూడా చాలా ఇబ్బందిగా పడుతున్నారు. ఇప్పుడు కూలోళ్ళు వెళ్తున్నారు, అందరూ కూలోళ్ళు కింద వెళ్ళి రోజుకి వచ్చి 300-400 సంపాదించుకుంటున్నారు. వాళ్ళు నెల నెల వచ్చి బ్యాంకుల్లో వచ్చి చాలా స్పెషల్ పెట్టేస్తున్నారు ఇక్కడ. అది మరి మీరు ఎమ్మెల్యే దృష్టిలోకి తీసుకెళ్ళలేదండి? తీసుకెళ్ళండి, ఎవరు వస్తారండి ఇక్కడ? అందరు భయపడుతున్నారు అంతే. ఎందుకంటే ఏం చెప్పలేమండి ఇంకా దాని గురించి. నెక్స్ట్ 2029లో సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఫైనల్ గా? టీడీపీనండి. టీడీపీనా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు. 2029లో చంద్రబాబు నాయుడు అంటారు. ఎలా ఉందండి చంద్రబాబు పరిపాలన? బాగుందండి. మీకు ఆయనలో నచ్చదేంటి పరిపాలనలో? నాకు పెన్షన్ వచ్చింది. పెన్షన్ వచ్చిందా? ఓకే. ఇక్కడే ఉంటారండి మీరు ఎల్ఎన్టీస్లో? ఇక్కడే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారమ్మా? 2 సంవత్సరాలు. 2వ సంవత్సరం. ఓకే. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయండి? ఓకే. మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి, సంక్షేమ పథకాలు? ఇంకా ఈ పెన్షన్ ఒకటేనమ్మా. పెన్షన్ ఒకటేనా? ఓకే. అదే పెన్షన్ వస్తుంది. ఇంకా మనవరాళ్ళు ఎవరు లేరా? అమ్మఒడి అవన్నీ ఎవరు లేరా? ఓకే. ఆంధ్రప్రదేశ్కి తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? మేమమ్మా పవన్ కళ్యాణ్ చూడాలి. పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఏంటండి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి డెవలప్మెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్? డెవలప్మెంట్ ఏంటమ్మా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏమి పెద్ద డెవలప్మెంట్. ఓకే. చంద్రబాబు గారి నాయకత్వం ఎలా ఉందండి ఇప్పుడు? ఈ 2 సీఎం చంద్రబాబు నాయుడుది ఈ 2 ప్రభుత్వాలు మారినాయి. ఓకే అమ్మా, ఫస్ట్ లో ఆయన ఏమన్నాడంటే తప్పులేదు ఆయన అన్నది, బ్యాంక్ అప్పు తీసుకోవాలి, ఇలాగ అపార్ట్మెంట్లకి ఇలా కట్టాలి అని అన్నారు. ఓకే. తర్వాత జగన్ గారు వచ్చారు, మొత్తం 3,60,000 ఒక్కొక్కళ్ళ నెత్తి మీద పెట్టేశాడు ఆయన. చెప్తున్నాం. తర్వాత ఇక్కడ మా ఊర్లో ఒక ఆయన నిలబడ్డాడు. పద్దు రద్దు చేయించేస్తానమ్మా, నన్ను గెలిపించండి అన్నాడు. తర్వాత పద్దుకి నాకు ఎటువంటి సంబంధం లేదమ్మా, బ్యాంక్ అప్పు బ్యాంక్ వాళ్ళు ఊరుకోరు, బ్యాంక్ అప్పు కట్టుకోవాలని ఆయన అన్నాడు. ఇందులో ఎవరిది తప్పు అని అంటామమ్మా మనం? అటు చంద్రబాబు నాయుడు గారిది తప్పు అనలేము, ఇటు జగన్ది తప్పు అనలేము, ఇక్కడ పరిపాలించాయింది తప్పు. పేద ప్రజలకి ఎవరికైతే ఇల్లు నీడ్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇల్లు ఇచ్చారు కదా. సో దీని వల్ల మీరు బెనిఫిట్ పొందలేదా? లేదమ్మా, బెనిఫిట్ ఏం రాలేదా? ఇప్పుడు నేనున్న నా పేరుని ఇల్లు వచ్చింది, మా భర్త చచ్చిపోయి 4 సంవత్సరాలు అయింది, నాకు పెన్షన్ రావట్లేదు. ఎందుకండి? ఇత్తలేదు. మరి మీరు సచివాలయంలో అవన్నీ తిరిగానమ్మా, చెప్పులు అరిగిపోయినాయి కానీ 2 సంవత్సరాలు సచివాలయం. ప్రాబ్లం ఉందో, ఏమైనా లోపం ఉందో? ప్రాబ్లం ఉండదు కదరా, ఒకటి అని చెప్పరు కదా. ఇప్పుడు వాళ్ళ మటుకు ఏం చెప్తారు, కొత్త పెన్షన్లు ఏమండి ఇలా పెట్టుకున్నారని అంటే
పెట్టుకొని అమ్మ చూద్దామంటారు. ఓకే. ఇప్పుడు పైనుంచి ఆర్డర్ వస్తేనే ఈ ఉద్యోగస్తులు కూడా అవకాశం ఇవ్వగలరు. ఓకే. పైనుంచి అవకాశం లేనప్పుడు వీళ్ళ మట్టుకు ఏం చేస్తారు తాతకాలం. అంటే చాలా లక్షల మందికి ఇచ్చారు కదా ఇలాంటి ఇల్లులు. సో దీని వల్ల మీకు బెనిఫిట్స్ లేవంటారా? బెనిఫిట్స్ ఏముందమ్మా, అద్దె ఉన్నట్టే కదా. ఇప్పుడు నెలకి ఎంత అని కట్టాలి, వడ్డీ వేస్తారు. ఓకే. అవునా కదమ్మా? మీ ఒపీనియన్ చెప్పండి, ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. అదే ఓపెన్ ఏమీ లేదు. నెల వచ్చేటప్పటికి 3,000 కట్టాలి మేము. మాకేంటంటే పొద్దు రద్దు చేసేస్తే మా అలాంటి వాళ్ళు ఏంటంటే పలానా ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కదా అని సంతోషం పడతాం. ఓకే. అది కానీ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి? నేను వచ్చి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల నుంచి ఉన్నారు. మాకు ఇల్లు ఇవ్వగానే వచ్చేసామమ్మా. ఓకే. ఎందుకంటే మేము తాడేపల్లిగూడెంలో ఉంది వాళ్ళం. 6,000 రెంట కట్టుకోలేక అంకుల్ గారు చనిపోయి ఇంకా కట్టుకోలేక ఏదో చిన్న వ్యాపారం చేసుకునేదాన్ని నేను, హోటల్ వ్యాపారం. ఓకే. ఇంకా నేను చేయలేను. మా పెద్ద అబ్బాయి చనిపోయాడు, మా ఆయన గారు చనిపోయారు, మా చిన్న అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ మొగుడు వాళ్ళ పాటు వాళ్ళకి సరిపోద్ది. ఇప్పుడు నేనంటూ సొంతంగా నేను ఏదో పనిలోకి వెళ్ళాలి, బతకలాగా. మన పంట ఆపరేషన్ చేసిన 2 నెలల నుంచి కూర్చున్నాను. చెప్తున్నానమ్మా, చాలా ఇబ్బంది పడతాం. ఆ పెన్షన్ వస్తే మాకు అదొక ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఎల్ఎన్టీలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయండి? అంటే ఇక్కడ ఫెసిలిటీస్ మీకు సౌకర్యంగా ఉన్నాయా లేకపోతే ఏమన్నా కంఫర్ట్ గా? లేదు, బాగానే ఉన్నాయండి. మాకు వాటర్ కావాలంటే వాటర్ పంపిస్తున్నారు. ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు వస్తారు, అడావుడు చేస్తారు. ఓకే. అడావుడు అయిపోద్ది, వెళ్ళిపోతారు. ఇంకా అంతకు మించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వం కానీ? ఎమ్మెల్యే గారికి ఏం చెప్తామమ్మా, మా లాంటి వాళ్ళు ఏంటంటే పెన్షన్ గమనిస్తే చాలు. ఆ 4,000 వస్తే మాకు దేనికో దానికి ఉంటాయి కదా. ఇప్పుడు అదే 4,000 వచ్చింది అనుకో, బ్యాంక్ అప్పు కట్టుకుంటాం కదా. ఇప్పుడు నెలకు 3,000 కట్టాలి. ఏమో వడ్డీ వేసారు. వడ్డీ విషయం పక్కన పెట్టండి. అదే ఆయన పోయిన కానించి మాకు పెన్షన్ వస్తే అదే పెన్షన్ మళ్ళీ మేము బ్యాంకు కట్టుకుంటాం. మాకు కొంత భారం తీరినట్టే కదా. అది ఏదైనా ప్రభుత్వం చేతిలో ఉందమ్మా, మన చేతుల్లో ఏమీ లేదు. ఇస్తామంటే ఆనందం. ఇప్పుడు ఒకే కూటమి ప్రభుత్వం కన్నా ముందు జగన్ అన్న పరిపాలన చేశారు కదా, ఆ పరిపాలన ఎలా అది బాగుందా? ఆ పరిపాలన బాగుందా? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రభుత్వం బాగుందా? ఏదైనా ఒకటేరా, ఏ ప్రభుత్వమైనా ఒకటే. ఎవ్వరో మనకు పప్పు నెయ్యేసి అన్నం పెట్టరు. మన కష్టాలు మనకు తప్పవు. ఎవ్వరు పప్పు నెయ్యేసి మనకు అన్నం తినిపించరమ్మా. మన కష్టాలు మనకు తప్పవు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి మీరు ఎలాంటి అభివృద్ధి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు వేస్తున్నారు. ఆయన చాలా మంది లేని వాళ్ళకి పాపం ఆదుకుంటున్నాడు, నిరుపేదలను ఆదుకుంటున్నాడు. ఆయన ఎంతో బాగా. ఆయన మళ్ళీ వస్తే ఆల్రెడీ ఈ డెవలప్మెంట్ చేశారని మీరు చెప్తున్నారు. ఆయన మళ్ళీ వస్తే ఆయన దగ్గర నుంచి మీరు ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు ఇల్లు పద్దులు రద్దు చేసేస్తే చాలని చాలమ్మా. ఇంకా అంతకుమించి మాకు ఏ కోరికలు లేవు. నిజంగా ఆయనే సీఎం అవుతే మా లాంటి వాళ్ళకి ఇలాంటి ఇల్లు పద్దు రద్దు చేసేస్తే చాలా సంతోషం పడతాం. మేము కోరుకునేది అదొకటే. ఓకే, థ్యాంక్ యూ అండి. అది